ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పోడు భూముల వివాదం ఉద్రిక్తంగా మారింది. అటవీ శాఖ అధికారులకు పోడు సాగు గిరిజనులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాకర్లపల్లి బీట్ పరిధిలోని తామర చెరువు సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 10.5 హెక్టార్ల అటవీ భూమి తమదేనంటున్నారు అటవీ శాఖ అధికారులు. అటవీ భూముల్లోకి ప్రవేశించకుండా అధికారులు ట్రెంచ్ తవ్వగా ట్రెంచ్ పూడ్చివేసి పోడు కొడుతున్నారు గిరిజనులు. దీంతో అధికారులు గిరిజనుల మధ్య తోపులాట జరిగింది. అయితే ఇద్దరు గిరిజనులను అధికారులు అదుపులోకి తీసుకువెళ్తుండగా జీపుకు అడ్డంగా నిలిచారు మహిళలు. దీంతో గిరిజనులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పోడు సమస్య ఈ రోజుది కాదు సారు, ఇది 20 ఏళ్ళ నుంచి కొనసాగుతూ ఉంది. 20 ఏళ్ళ నుంచి కూడా మేము కంది, పెసర, బొబ్బర వేసును, దీంట్లో మినిమేసును, పత్తి వేసును, జీడి మొక్కలు వేసును, వరి నాటు కూడా వేసును. మేము ఏ పంట వేసినా కానీ అధికారులు, ఫారెస్ట్ అధికారులు రావటం, పీకేయటం, మేము వచ్చి మళ్ళీ సాగు చేయటం, మేము దుగాలు వేసినా కానీ ఆ కట్టలు చెడిపేయటం. మొన్న జేసీబీ వచ్చి కాలువ తీసింది, కాలువ తీసి మొత్తం ఈ లైన్ వరకు అక్కడ దాకా తీసింది. మేము వచ్చి పూడిపేసినాం సార్. 20 ఏళ్ళ నుంచి మేము సాగు చేస్తున్నాం. దీని మీద ఇంకా మా మీద అధికారులు వచ్చి కొట్టడం చూడండి. ఈరోజు ఎంత దెబ్బలు తగిలినాయి మా వాళ్ళందరికీ. అంత దౌర్జన్యం చేస్తున్నారు. ఎందుకని వాళ్ళ దగ్గర అధికారం ఉందనేగా మేము గవర్నమెంట్ మీద దెబ్బలాడుతున్నాం. 2022-23లో సర్వే చేసినప్పుడు వీళ్ళకి దగ్గర పడే 72 మందికి 21.56 హెక్టార్లు ROFR పట్టాలు ఇచ్చారండి. ఈ భూమి కూడా వాళ్ళు సర్వే చేస్తే దీనికి ఎలిజిబుల్ కాలేదని చెప్పి పట్టాలు గవర్నమెంట్ నిరాకరించింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ప్లాంటింగ్ వేయాలని చెప్పి మొన్న ఈ మధ్య ట్రెంచ్ తీసి కొంత మొట్ల మిషన్లు పెడితే దాన్ని రభస చేసి మా ట్రెంచ్నంతా బూట్ చేసి మాకు ₹1,00,000 నష్టం చేకూర్చారండి. తర్వాత మళ్ళీ రావద్దు అని మేము రాము మీరు రామని అనుకున్న తర్వాత కూడా దాన్ని ఎమ్మెల్యే గారి ద్వారా పరిష్కార మార్గానికి వెళ్తే ఎమ్మెల్యే గారు కూడా PSS కింద ఫామ్ చేసుకోండి, మీరు వాళ్ళు గారి సఖ్యతతో చేసుకోండి అని చెప్పి ఆదాయం వస్తుంది మీకు వాళ్ళకని చెప్పారండి. అయినా కూడా వినట్లేదు. మా ట్రెంచ్ అక్రమం పూచి మాకు ఇష్టారాజ్యంగా తెల్లారుజామున కాకుండా అర్ధరాత్రి లేకుండా అపరాత్రి లేకుండా ఇష్టారాజ్యంగా వచ్చి పోడు వ్యవసాయం చేస్తున్నారు.